అప్డేట్స్ చూద్దాం. కాసేపట్లో అమరావతిలో కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది. మధ్యాహ్నం సచివాలయంలో మంత్రివర్గం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనుంది. తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంపై సిట్ సమర్పించిన నివేదికను కేబినెట్ పరిశీలించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. నివేదికలో ఉన్న అంశాలపై తదుపరి పరిపాలనా చర్యలు, విధాన నిర్ణయాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో రాబోయే అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ, అజెండా అంశాలు, బిల్లుల ప్రవేశపెట్టడం వంటి విషయాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్ష జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ సమావేశంలో పలు శాఖలకు సంబంధించిన పరిపాలన నిర్ణయాలు, నియామకాలు, ప్రాజెక్టుల ఆమోదాలపై కూడా నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం అయితే జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి. పద్మ, ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కాబోతుంది. సచివాలయంలోని సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మొదటి బ్లాక్ లో ఈ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా ఈ ఏపీ కేబినెట్ లో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి కీలక చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా లడ్డు కల్తీపై ఎస్ఐటి నివేదికను పరిశీలించనున్నట్లుగా కూడా సమాచారం అంతా ఉంది. ఎస్ఐటి లేఖ ఆధారంగా తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనే అంశాల మీద కూడా ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ఒక తిరుమలనే కాదు ఏ దేవాలయాలైనా సరే ఇలాంటి ఘటనలు జరగకుండా దానికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనే అంశాల మీద కూడా ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా చర్చించనున్నారు. టీటీడీ ఈఓ బదిలీ అనంతరం మరికొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే తిరుపతిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, అటు చంద్రగిరి ఎమ్మెల్యే కావచ్చు, లేకుంటే భానుప్రకాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తా వస్తున్నారు. ఏదైతే ప్రధానంగా ఈఓనే కాదు, అప్పుడు హయాంలో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా అప్పుడు బోర్డు తీర్మానాలు చేస్తున్నారు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే పదే చెప్తా ఉన్నారు. సో దీని మీద కూడా ఇప్పుడు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇవే కాకుండా ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నటువంటి పలు బిల్లులకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోదించే అంశం మీద కూడా ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా 2026-27 ఆర్థిక బడ్జెట్ అంశాలపై కూడా ప్రాథమికంగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకో పక్క ఇప్పటికే కేంద్ర బడ్జెట్ వచ్చిన నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ కు సంబంధించి ఏపీకి వచ్చిన నిధులపై కూడా సమీక్ష చేసి ఈ రోజు కేబినెట్ లో దాని మీద కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో పలు సమస్యలకు భూ కేటాయింపుల విషయం మీద కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా అజెండా ముగిసిన అనంతరం మంత్రులతోటి సీఎం ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అంబటి రాంబాబు, జోగి రమేష్ ల మీద దాడులు జరిగిన నేపథ్యంలో నిన్న టెలికాన్ఫరెన్స్ కూడా ముఖ్యమంత్రి నిర్వహించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి విధ్వంసాల మీద, అదేవిధంగా పాటించవలసిన సమయం మీద, అదేవిధంగా వైసీపీకి వాళ్ళు మంత్రులు ఎవరైతే గట్టిగా కౌంటర్ ఇవ్వాలనే అంశాల మీద కూడా ఈ రోజు ఈ కేబినెట్ ముగిసిన అనంతరం కూడా మంత్రులతోటి ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి కూడా మంత్రులకి సీఎం సూచనలు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకో పక్క సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చించి వాటి మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాటి మీద ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాల మీద కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకో పక్క ప్రతిపక్ష వ్యాఖ్యలు, వరుస దాడుల ఘటనలపై చర్చించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన విధంగా లా అండ్ ఆర్డర్ ని కాపాడే ఉద్దేశంతో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతి భద్రతలే ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తూ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేలాగా, పెట్టుబడిదారులు వచ్చేలాగా ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉందో అలాంటి వాటికి విఘాతం కలిగించేలాగా వైసీపీ రెచ్చగొట్టే ధోరణితో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దేని మీద కూడా ప్రధానంగా చర్చించి లా అండ్ ఆర్డర్ సమస్యలు లేకుండా ఉండేందుకు కూడా కూటమి ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయాలనే అంశాలు కూడా ఈ రోజు కేబినెట్ అనంతరం కూడా చర్చించే అవకాశం. రైట్, థ్యాంక్ యూ కిషోర్.